హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యాడీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యాడీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా నెక్ చుట్టూ మొత్తం డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 షూయింగ్ థ్రెడ్ యూజ్ చేసి ఫ్లవర్ మధ్యలో 4 mm పర్ల్ స్టిచ్ చేశాను. ఈ పెటల్స్కి మధ్య గ్యాప్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ 2 వైట్ కలర్ కట్ బీడ్స్, ఒక 5 mm జుమ్కీని 5 టైమ్స్ ఫస్ట్ లైన్స్ మీద స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 5 టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో 3 కట్ బీడ్స్ తీసుకోవాలి. ఒక 5 mm జంకి లైన్స్ మీద 2 తీసుకున్నాము. ఈ మధ్యలో అంటే ఆ 2 కట్ బీడ్స్కి మధ్యలో 2 టైమ్స్ 3 కట్ బీడ్స్, ఒక 5 mm జంకి తీసుకొని మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్ అంతా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ ఉన్న స్టెమ్కి నేను సింగిల్ కట్ బీడ్, వైట్ కలర్ కట్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టెమ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన డ్రాప్ షేప్కి గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సైజుని బట్టి 2 లేదా 3 కట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్కి ఉన్న లీఫ్కి ఏమో 3 గోల్డ్ కలర్ కట్ బీడ్స్ తీసుకుంటూ 6 టైమ్స్ లేదా 7 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆ షేప్ని బట్టి మనం తీసుకోవాలి. లీఫ్‌ని ఈ విధంగా గోల్డ్ కలర్ కట్ బీడ్స్‌తో స్టిచ్ చేసుకున్న తర్వాత, మనం ముందైతే 4 mm పర్ల్ స్టిచ్ చేసాం కదా, అది ఎలివేట్ అవ్వట్లేదని నేను తీసేసి 4 mm బంచ్ బీడ్‌ని స్టిచ్ చేశాను ఫ్లవర్ మధ్యలో. రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని, గ్యాప్స్ దగ్గర కూడా మనం ఈ 4 mm బంచ్ బీడ్స్‌ని అక్కడొకటి స్టిచ్ చేసుకోవాలి.
మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బోర్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్‌తో ఈ వర్క్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.